రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు 17వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి అర్థాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే 17వ రోజులోకి అడుగుపెట్టాం. గోపికలు 10 మంది గోపబాలికల్ని మేలుకొలిపి నందగోప భవనానికి చేరారు అని చెప్పుకున్నాం. నందగోప భవనానికి చేరి ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి భవన పాలకుణ్ణి, ద్వారపాలకుణ్ణి వాళ్ళిద్దరి యొక్క అనుమతితో లోపలికి వెళ్ళారు. నందగోపుని యొక్క భవనం లోపలికి ప్రవేశించేసరికి వాళ్ళ భవనంలో ఎవరెవరు నిద్రిస్తూ ఉన్నారు? అక్కడ నందగోపుడు, యశోదాదేవి, అలాగే కృష్ణ పరమాత్మ, బలరాముడు, వాళ్ళు అంతా కూడా పడుకుని ఉన్నారు. అందరికంట ముందు నందగోపుడు పడుకుని ఉన్నారు. ఆయన వీళ్ళేంటి, అసలు మామూలుగా రూల్ ప్రకారం అయితే ముందు ఆ ఇంటి ఇల్లాలతో మాట్లాడి అప్పుడు వెళ్ళాలి కదా. కానీ ముందే నందగోపుడు ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారు? భయం. నందగోపుడు అంటే రాజుగారు కదా, ఆయన్ని దాటుకుని వెళ్ళాలంటే భయం. అందుకని ముందర ఆయన్ని లేపుతారనమాట ఈ పాసురంలో. ఈ అమ్మవారు ఏం చేశారంటే యశోదత్తలు ఎక్కడ పడుకున్నారు? ఒకవైపు నందగోపుణ్ణి, ఒకవైపు కృష్ణ పరమాత్మని పెట్టుకుని మధ్యలో పడుకుని ఉన్నారు. ఇవన్నీ కూడా ఉపనిషద్ రహస్యాలు. మీరు జాగ్రత్తగా ఆ సిచ్యుయేషన్ వింటే ఆ ఉపనిషద్ యొక్క రహస్యం మనకు అర్థమవుతుంది. సరే, అయితే మనం ఏం చెప్పుకున్నాం ఇప్పటిదాకాను? ఆచార్యుని యొక్క అనుగ్రహం దగ్గరికి వెళ్ళామని చెప్పుకున్నాం కదా. నందగోపుని యొక్క భవనానికి వెళ్ళాము. మనసు స్థిరమైనటువంటి బుద్ధితో ఉంది, స్థిర చిత్తంతో ఉంది. ఇప్పుడు మనకి ఆచార్య సమాశ్రయణం చేసేటటువంటి అర్హత కలిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆచార్యుని యొక్క అధీనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కైంకర్యం కోసం వెళ్ళాలి అని కదా చెప్పుకున్నాం. అంటే కృష్ణ పరమాత్మని పట్టుకోవాలి అంటే పట్టుకోగలమా మనం? కృష్ణుడు మనసుకు అందేవాడు, మనసుకు అందనివాడు. శబ్దంతో పట్టుకోగలము, అదే శబ్దంతో పట్టుకోలేము కూడా. అంటే శబ్దాధిక శబ్ద సహ శిశిర సర్వరీకర అంటాం. అంటే మనం కృష్ణ మంత్రాన్ని ధ్యానం చేసే కొద్దీ, చాంటింగ్ చేసే కొద్దీ, ఆ కృష్ణ మంత్రం అంటే శబ్దమే కదా. కృష్ణ 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 అంటే అది కూడా ఒక శబ్దమే కదా. ఆ మంత్రాన్ని చాంటింగ్ చేసే కొద్దీ ఏమవుతుంది? కొన్నాళ్ళకి కృష్ణుడికి మనల్ని అనుగ్రహించాలి, కటాక్షించాలి అన్న ఆలోచన వచ్చి కటాక్షిస్తారు. అలా శబ్దానికి అందుతాడు. మరి ఆయన శబ్దంతో పట్టుకోగలమా? అంతటి ధ్యానం మనం చేయగలమా? అది కూడా కష్టమే. ఆయన ఎవరు? అవాంగ్ మానస గోచరుడు, మనసుకి అందేవాడు, అందనివాడు కూడా ఆయనే. మనం జాగ్రత్తగా కూర్చుని తదేక దీక్షతో ఇంద్రియాలన్నింటినీ కూడా లయం చేసి కాన్సన్ట్రేట్ చేసి పట్టుకుంటే అందుతాడు, లేకపోతే అందడు. మనసుకి అందగలడు, అందకుండాను ఉండగలడు. మరి అలాంటి కృష్ణ పరమాత్మని పట్టుకోవాలని చెప్పి వీళ్ళు వచ్చారు. మరి మనం ఇంతకు ముందు చాలాసార్లు చెప్పుకుందాం, మననాత్ త్రాయిత ఇది మంత్ర. మననం చేస్తే అదే మనల్ని రక్షిస్తుంది. ఎలా మననం చేయాలి? ఆచార్య ఉపదేశం మూలంగా మాత్రమే మనం మననం చేయాలి. ఆచార్యుడు అనుగ్రహిస్తేనే మనం ఆ మంత్రాన్ని పట్టుకోగలం. ఆచార్యుడు కనుక మనకి మంత్రం ఇవ్వకపోతే మనం పట్టుకోలేం. ఒకవేళ ఏ పుస్తకాల్లోంచో లేకపోతే ఎక్కడి నుంచైనా మనం చూసి పట్టుకున్నా దానికి పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి మననాత్ త్రాయిత ఇది మంత్ర. మనం ఆచార్యుని ద్వారా మాత్రమే మంత్రాన్ని పట్టుకోగలం. అందుకని ఇప్పుడు ఆచార్యుని ద్వారా మనం మంత్రాన్ని పట్టుకోవాలి అంటే ద్వారపాలకుల్ని ఆర్జించి లోపలికి వచ్చారు కదా అమ్మవారు. మన గోదా గోపిక గోష్ఠి అంతా కూడా ద్వారపాలకులతో పాటు వాళ్ళని ప్రార్థించి లోపలికి వచ్చారు. ఇప్పుడు మనం అహంకార రహిత స్థితికి, అంటే ద్వారపాలకుల్ని కూడా ప్రార్థించారంటే అహంకారం లేకుండానే ఉండాలి. నేనేంటి ద్వారపాలకుల్ని ప్రార్థించడం ఏంటి అనుకుంటే మనకు అహంకారం ఉన్నట్టే. అహంకార రహిత స్థితిలో ఉన్నారు మన వాళ్ళంతా కూడా. సరే, ఇక్కడ మరి నందుణ్ణి మేలుకొలపడము, యశోదాదేవిని మేలుకొలపడము, శ్రీకృష్ణ పరమాత్మని మేలుకొలపడము, బలరాముని మేలుకొలపడం అనేటటువంటి 4 రకాలైన పనులు చేయాలి. అంటే ఏంటి? నందుణ్ణి మేలుకొలపడము అంటే ఆచార్య సమాశ్రయణం చేయడం అని, యశోదాదేవిని మేలుకొలపడము అంటే మంత్రాన్ని గ్రహించడము అని, అలాగే కృష్ణ పరమాత్మని మేలుకొలపడం అంటే భగవత్ సాక్షాత్కారం మనకి లభిస్తుంది అని అర్థం. అలాగే బలరాముడిని మేలుకొల్పడం అంటే భాగవతాశ్రయణం,
అంటే భగవంతుని యొక్క ఆశ్రయణమే కాకుండా పరమ భాగవతోత్తముడైనటువంటి భాగవతోత్తములను కూడా ఆశ్రయించాలి. ఆ రకంగా మనం ఈ 4 రకాలైనటువంటి స్టెప్పులు మనం ఈ పాసురంలో చూస్తాం. సరే, ముందుగా పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుని ఆ తర్వాత పాసురంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய், கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதா அறிவுராய், அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்காதெழுந்திராய், செம்பொற்களடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேல் ஒரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఇప్పుడు మరి నందుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ముందు నందుని యొక్క గొప్పతనం పొగడాలి కదా. మనకి ఎవరి దగ్గర నుంచైనా పని జరిపించుకోవాలనుకోండి, డైరెక్ట్ గా మాకు ఈ పని చేసి పెట్టండి అంటే ముందు పనిలోకి వెళ్ళిపోకూడదు. వెళ్ళాక లేదండి మీరు ఫలానా ఫలానా అని తెలుసండి, మీకు బోల్డంత పలుకుబడి ఉంది, మీరే చేసి పెట్టాలి మా పని, ఏదో ఆయన గురించి మనకి తెలిసినవి చెప్తాం. ముందర చెప్పాక ఏం పని మీద వచ్చారండి మీరు అని వాళ్ళు అడుగుతారు, అప్పుడు మన పని ఏదో చెప్తాం. అలాగే వీళ్ళు ఏం చేశారు, నందుని యొక్క ఔదార్యాన్ని పొగుడుతున్నారు. ఎలాగట, అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం, నువ్వు గొప్ప ఔదార్యవంతుడివి, మేము పిసినారు వాడి ఇంట్లో నుంచున్నావేంటి, ఔదార్యవంతుడు, ఎంతో ఉదారంగా దానాలు చేసేవాడు, అలాంటి వాడి ఇంటికి వచ్చి నుంచుని మా పని చేసి పెట్టమని చెప్పి అడగడానికి వచ్చాం. వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళలే, మీ ఇంటికే వచ్చాం ముందర. ఎందుకంటే మాకు తెలుసు నువ్వు అంబరమే తన్నీరే సొర. తన్నీరు అంటే నీళ్లు, అంబరము అంటే ఆకాశము అని అర్థం ఉంది, వస్త్రము అని కూడా అర్థం ఉంది. అలాగే సోరే అంటే అన్నం, అంటే అన్నము నీరు వస్త్రాలు దానం చేసేటటువంటి గొప్ప మనసు నీకుంది. అలాంటప్పుడు నీ ఆధీనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని అదే దానగుణంతో మాకు ఇచ్చేసేయి అని చెప్తున్నారు. అంబరమే తన్నీరే సోరే అంటూ గోపికలు ముందుగా నందుని యొక్క ఔదార్యాన్ని ప్రశంస చేస్తూ ఉన్నారు. మేము ఏ కోరిక కోరినా తీర్చగలిగేటటువంటి గొప్ప ఔదార్యవంతుని యొక్క ఇంటి ముంగిట నిల్చుని ఉన్నామయ్యా, నువ్వు చాలా ఉదారమైన స్వభావం కలిగిన వాడు. మనకి భాగవతం ఎంత చూసినా నందుని యొక్క ఔదార్యం ఎక్కడ కనబడదు. నందుడు వస్త్రాలు దానం చేశాడని కానీ, లేకపోతే నీళ్లు దానం చేశాడని కానీ ఇవేం కనిపించవు. మహా అయితే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన తర్వాత అందరికీ ఏమైనా స్వీట్లు ఏమైనా పంచిపెట్టి ఉండొచ్చు కాక, అది ఎవరైనా చేస్తారు. పిల్లలు పుట్టాక, అందులో వంశోద్ధారకుడు పుట్టాక అందరికీ స్వీట్లు అవి అలాగే పంచిపెడతారు. అది గొప్ప దానగుణం కింద కాదు. అయితే మరి ఎందుకు ఇలా అన్నారు వీళ్ళు అంటే, కృష్ణుడికి ఉంది ఆ దానగుణం. మరి తండ్రి గుణాలే కదా కొడుకులకు వస్తాయి, బహుశా కొడుకుకి ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి, తండ్రి నుంచే వచ్చాయి కాబట్టి బహుశా తండ్రికి కూడా ఉండవచ్చుగాక అని ఉద్దేశం. కృష్ణ పరమాత్మ వస్త్రాలు, అన్నము, నీళ్లు ఎవరెవరికి ఇచ్చాడు అంటే, వస్త్రాలు ఉన్నవాళ్ళకి ఇవ్వడం కాదు, అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ ద్రౌపదీదేవి అక్కడ కౌరవ సభలో అవమానింపబడుతోంది. తనల్ని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. లేకపోతే చుట్టుపక్కల అందరినీ సహాయం ఆర్థించి ఎవ్వరూ కూడా ఆమెకు సహాయం చెయ్యకపోయేసరికి అప్పుడు ఎలుగెత్తి ఒక్కసారి 2 చేతులు పైకెత్తి హే కృష్ణ, హే మాధవ, హే గోవింద అంటూ ప్రార్థించింది. అప్పుడు ఆ ద్రౌపదీదేవి యొక్క మానాన్ని కాపాడడం కోసం కృష్ణ పరమాత్మ వస్త్రాలు ఇచ్చాడు. అవసరానికి ఇవ్వాలి వస్త్రాలు. ఉట్టుట్టినే వస్త్రం ఇచ్చినా అది వస్త్రదానం కిందకి రాదు. మనం ఇచ్చే వస్త్రం అవతల వాళ్ళకి మానాన్ని ప్రాణాన్ని కాపాడగలిగేది అయ్యుంటే ఆ వస్త్రదానానికి సంపూర్ణమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అది అలా కృష్ణ పరమాత్మ వస్త్రాలు ఇచ్చాడుగా ద్రౌపదీదేవికి. అలాగే నీళ్లు ఎవరికి ఇచ్చాడు, భారత యుద్ధం జరుగుతున్నప్పుడు, కౌరవ పాండవ యుద్ధం జరుగుతున్నప్పుడు గుర్రాలు అలిసిపోయి ఉన్నాయట. మోగజీవాలు ఏం చెప్తే నాకు దాహం వేస్తుందని నీళ్లు ఇవ్వండి అని చెప్పగలవా, చెప్పలేవు. అలాంటి మోగజీవాల యొక్క దాహాన్ని తెలుసుకుని కృష్ణ పరమాత్మ వారుణాస్త్రం ప్రయోగించి, అప్పుడు అన్ని అస్త్రాలే కదా, ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ కొలనులు సరస్సులు ఏమి ఉండవు, అది యుద్ధరంగం. యుద్ధరంగంలో దరిదాపుల్లో కూడా ఎక్కడ కొలనులు అవేం ఉండవు, లేవు. అటువంటి సమయంలో వారుణాస్త్రాన్ని ప్రయోగించి ఆ గుర్రం యొక్క దాహాన్ని తీర్చాడు. అంటే మనం ఎవరికైనా దాహానికి నీళ్ళు ఎప్పుడు ఇస్తాం, అవతల వాడికి దాహం వేసినప్పుడు ఇవ్వాలి. అలాంటప్పుడే మనకి పుణ్యం. అంటే వాళ్ళ దాహాన్ని తెలుసుకుని ఇస్తే, అలా అడగకుండా ఇస్తే ఇంకా ఎక్కువ పుణ్యం. అలా అడగకుండానే గుర్రం యొక్క దాహాన్ని తీర్చాడు కృష్ణుడు అని చెప్తూ, ఇంకా ఏంటి, అన్నం.
భోజనం కూడా పెట్టించట. ఎలాగా? వీళ్ళందరూ కూడా ఈ పశువుల్ని కాచుకుని దూరంగా వెళ్తున్నప్పుడు ఆ గోపాలులతో పాటు కృష్ణ పరమాత్మ కూడా ఉన్నప్పుడు గోపాలురికి ఆకలి వేసేస్తుంది. ఒక రోజు మధ్యాహ్నం విపరీతమైనటువంటి ఆకలి. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఈ దగ్గరలోనే మునివాటికలు ఉన్నాయి, ఆ మునివాటికల దగ్గరికి వెళ్ళి అక్కడ నేను అడిగానని చెప్పి అన్నం పట్టుకురండి. అది కూడా మునిపత్నులను అడగండి, మునిపత్నులు నేను అడిగానని చెప్తే ఇస్తారు, నా పేరు చెప్పి మీరు అన్నం పట్టుకురండి, అలా భుజించండి అని చెప్పి చెప్తాడు కృష్ణుడు. ఆ ప్రకారంగా వెళ్తే అక్కడ యజ్ఞం జరుగుతోంది. యజ్ఞంలో హవిస్సు సమర్పించకుండా ఎవరికి కూడా అన్నం ఇవ్వకూడదు, దానం చేయకూడదు. కానీ కృష్ణుడు అడిగాడని చెప్పి మునిపత్నులు ఏం చేశారు? భర్త మాటలను కూడా కాదని వెళ్ళిపోయి గబగబా వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాలు ఇచ్చేసాడు. ఆ రకంగా కృష్ణుడు అక్కడ ఉన్న వాళ్ళందరి ఆకలి తీర్చాడు. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాలి. కడుపు నిండుగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టాలి, అది అన్నదానం కిందకు వస్తుంది. అలా కృష్ణుడు చేశాడు కాబట్టి పనులన్నీ బహుశా కృష్ణుడికి తండ్రి గారు కాబట్టి ఆయన కూడా చేసి ఉండొచ్చేమో. అందుకని ఆయనకు ఆ గుణాలు వచ్చాయంటే తండ్రి గురించే కదా వస్తాయి. అందుకని ఈ ఔదార్యాన్ని, నందుని యొక్క ఔదార్యాన్ని పొగుడుతూ ఉన్నారు ఈ పాసురంలో. అంతేకాదుట, మరి దానం చెయ్యాలి అంటే మనం ఎలా చేస్తాం? నేను కదా దానం చేస్తున్నాను, నాకున్నాయి కాబట్టి నేను దానం చేస్తున్నాను, తీసుకో 10 రూపాయలు అని అనకూడదుట. మనకి పుణ్యం రావాలంటే దాన ధర్మాలు చెయ్యాలంటారు. దాన ధర్మాలు చెయ్యాలి అంటే దానం పుచ్చుకునేవాడు ఉంటేనే కదా మనం చేయగలం. ఎవ్వరూ లేరనుకోండి, దాన ధర్మాలు చేసే దానాలు పుచ్చుకునే వాళ్ళు ఎవ్వరూ లేరనుకోండి, మనకి పుణ్యం ఎలా వస్తుంది? అంటే మనం గొప్పవాడమా, దానం తీసుకునేవాడు గొప్పవాడా? దానం పుచ్చుకునేవాడే గొప్పవాడు. మనం ఏమనుకుంటాం? మనం గొప్పవాడు, మన దగ్గర డబ్బు ఉంది కదా అందుకని మనమే గొప్పవాడు అనుకుంటాం. మనం గొప్పవాడని కాదు, దానం పుచ్చుకునేవాడు ఉన్నాడు కాబట్టి మనం దానం చేయగల అవకాశం మనకి కలిగింది. దానం చేయగల అవకాశం మనకి కలిగింది కాబట్టి పుణ్యం మన ఖాతాలో పడింది. అందుకని దానం పుచ్చుకునేవాడు ఉండడము గొప్పవాడు కాబట్టి వాడే ఉదారుడు. ఉదారా సర్వ ఏవైతే అంటారు పరమాత్మ భగవద్గీతలో. అలాంటి ఉదారులు ఉన్నారు కాబట్టి మనం దానం చేయగలుగుతున్నాం. అది కూడా మనం వినయంతో దానం చేయాలి. చెప్పులు వేసుకుని, షూస్ వేసుకుని, షూస్ ఇప్పితే కాళ్ళకి మట్టి అంటుకుపోతుంది కాబట్టి చెప్పులతోనే దానం చేస్తాను, అది ఎంత మాత్రము శోచనీయం కాదు, మంచిది కాదు. చెప్పులు విప్పేసి మీరు రూపాయి దానం చేయండి, 10 రూపాయలు దానం చేయండి. చెప్పులు విప్పి చాలా భక్తితో నాకు భగవంతుడు దానం చేసే అవకాశం ఇచ్చాడు సుమా అంటూ భావించుకుంటూ, అయ్యో నా దగ్గర ఇంకా డబ్బులు ఉండుంటే ఇంకొంచెం ఎక్కువ దానం ఇచ్చేదాన్నేమో అని వినయంతో దానం ఇవ్వాలి. దానం చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇదే. పబ్లిసిటీ కోసం ఫోటోలు తీస్తారు కాబట్టి పేపర్లో వేయించేసుకుని పెద్ద పెద్ద అక్షరాలతో గుడి చుట్టూతో రాయించేసుకుని అది దానం అనిపించుకోదు. గుప్తదానం వాళ్ళంతటి వాళ్ళు రాసుకుంటే ఓకే. మనం ప్రత్యేకంగా నా పేరు గుడి మీద పైన చెక్కించేయండి, వజ్రాలతో చెక్కించాలి, నేను దానం ఇచ్చానని, నీ గుడి నేనే కట్టించానని, అలా అది అంటే పబ్లిసిటీ కోసం, ఈ గుడని కాదు నా ఉద్దేశం, పబ్లిసిటీ కోసం చేసే దానం దానం కిందకి రాదు అని చెప్తున్నారు అనమాట. అలా ఎవరైతే అక్కడ ఉన్నారో దానం పుచ్చుకునే వాళ్ళు ఔదార్యులు. మరి కృష్ణ పరమాత్మ కూడా అలాగే ఎదురు చూసేవారట. ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్జున దాని దగ్గరికి పలు రకాల వాళ్ళు, పలు రకాలైనటువంటి మనస్సులు కలిగిన వాళ్ళు రావాలని చెప్పి కోరుకుంటాను. వాళ్ళు తరించాలిగా. అంటే కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఏదైనా విషయం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటారు, అలాగే జిజ్ఞాస ఎలా ఏంటి జిజ్ఞాస కలిగిన వాళ్ళు ఉంటారు, రకరకాల బాధలకు ఉపశమనం కావాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటారు. రకరకాల మనుషులు ఉంటాం కదా, మనకు అందరికీ రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి, రకరకాల మనోభావాలు ఉంటాయి. అలా ఏ భావంతో వచ్చినా సరే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను. కాబట్టి మీరందరూ ఉదారులు, నేను కాదు ఉదారుని అంటాడు కృష్ణ పరమాత్మ. మనల్ని అంటే తన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఉదారులు. వాళ్ళు వచ్చారు కాబట్టి కదా నేను చెప్పగలుగుతున్నాను, వాళ్ళు రాకపోతే నేను ఎక్కడ చెప్పగలను? కృష్ణుడి యొక్క ఉదారత అక్కడ ఉంది. అందుచేత మనకి అన్నము, వస్త్రము, నీరు పైకి కనబడేవి అని అనుకున్నాం కదా. ఇంకా దాంట్లో అంతరార్థం ఏంటో చూద్దాం. అంతరార్థం ఏంటి? మనం ఇప్పుడు ఆచార్యుని యొక్క భవనానికి వెళ్ళామని చెప్పుకున్నాం కదా. ఆచార్యునికి ఈ 3 లక్షణాలు ఉండాలట. ఎలాగా? అన్నం పెట్టే లక్షణం, అంబరము, తన్నీరు అంటే నీళ్ళు ఇచ్చే లక్షణము, అలాగే కడుపు నింపే లక్షణం 3 ఉండాలి. అదేంటి ఆచార్యుడికి ఆ 3 లక్షణాలు ఉంటే భగవల్లాభం ఎలా కలుగుతుంది అంటేట దీనికి అంతరార్థం చూడండి. వస్త్రం అంటే మనం కప్పుకుంటాం, మనందరం ఆకాశం కిందే కదా ఉన్నాం, ఆకాశం పైన మనం కింద ఉన్నాం అంటే విధేయంగా ఉన్నట్టే లెక్క. అంటే ఆచార్యుడు అనేవాడు పరమాత్మకి విధేయుడిగా ఉండాలి. మనకి వస్త్రం ఎలాగైతే శోభనిస్తుందో, అందాన్ని ఇస్తుందో, మనకి వస్త్రం ఎలాగైతే మన మాన ప్రాణాలను రక్షిస్తుందో, అలాగా
ఆచార్యుడు అనేవాడు కూడా మనల్ని అలా రక్షించగలిగేవాడు అయి ఉండాలి, పరమాత్మకి విధేయుడిగా అయి ఉండాలి. అది మొట్టమొదటి పాయింట్. ఇక నీళ్ళంటే మన దాహాన్ని కదా తీర్చేది. నీళ్ళంటే అంటే మనల్ని పరమాత్మ దగ్గరుండి నడిపించగలిగే శక్తి ఉన్నవాడై ఉండాలి ఆచార్యుడు. నిన్న మనం చెప్పుకుందాం, మంత్రం మనం ఒకవేళ చేయలేకపోయినా ఆచార్యుల వారు చేసేస్తారు మన బదులు. అందుకని ఒక గురుముఖత తీసుకోవాలి మంత్రం అని చెప్తారు. ఎందుకంటే కొన్నాళ్ళు చేయలేకపోయినా పరమాత్మ మనల్ని ఆక్షేపించకుండా నేను వాడి బదులు చేసిన వాడి బాధ్యత నాది కాబట్టి అని చెప్పి మనలో ఉన్న లోపాలను కప్పిపుచ్చేసి మనల్ని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళగలిగే సత్తా ఉన్నవాడు అంటే అంత మంత్రసిద్ధి కలిగినటువంటి వాడు మనకు ఆచార్యుడిగా దొరకాలన్నమాట. అలాంటి ఆచార్యుడిని ఆశ్రయించాలి. అలాగే ఇంకేంటి, తన్నీరే సోరే మనకి కడుపు నింపాలి. కడుపు ఎలా నింపుతారు? మన వేదనను చూడలేక మనకి కడుపు ఎలా నిండుతుంది? పరమాత్మను చూస్తే నిద్రాహారాలు అక్కర్లేదు, ఆకలి దప్పికలు ఉండవు. పరమాత్మే మనకి ధారకము పోషకము కూడా. ఆయన చూసామంటే ఇంకా మనకి ఆకలి గురించి, నిద్ర గురించి, దాహం గురించి పట్టించుకుంటామేంటి? పట్టించుకోలేం. అంటే మనకి భగవత్ ప్రాప్తి కలుగుతుంది. మన వేదన ఎప్పుడెప్పుడు పరమాత్మని చూస్తామా, ఎప్పుడెప్పుడు ఆయన్ని సేవించుకుంటామా, ఆయన కైంకర్యంలో ఎప్పుడెప్పుడు పాలు పంచుకుంటామన్న మన ఆర్తి ఉంటుంది కదా. ఆ ఆర్తిని చూసే ఆచార్యుల వారు మనల్ని గుర్తించి భగవత్ ప్రాప్తి కలిగేలా మనల్ని తయారు చేస్తారట. ఆ 3 లక్షణాలు ఆచార్యుడికి ఉండాలి. అటువంటి ఆచార్యుడు మనకి దొరకాలి. అలాంటి ఆచార్యుడు కనుక దొరికితే ఇంక దేనికి వెతుక్కోక్కర్లేదు. ఇహలోక సౌకర్యాలు, పారలౌకిక సౌకర్యాలు, పరమాత్మ అన్నీ వచ్చేస్తాయి. అలాంటి ఆచార్యుడే ఇప్పుడు ఉన్నటువంటి నందగోపాలుడు అని చెప్తున్నారు. ఇంకా ఏంటిట, సరే ఇప్పుడు అమ్మవారు ఉన్నారు యశోదాదేవి. యశోదాదేవి ఎవరితో ఉంది? నందుడికి కృష్ణ పరమాత్మకి మధ్యలో కదా ఉంది. అంటే అటు భర్త కావాలి, ఇటు పిల్లలు కావాలి, అటు జీవుడు కావాలి, ఇటు పరమాత్మ కావాలి. జీవుడు అంటే నందుడు, పరమాత్మ అంటే కృష్ణుడు. వాళ్ళిద్దరికీ మధ్యలో ఉంది కదా. మధ్యలో ఉంటే అమ్మ పురుషాకార భూతురాలు అంటే ఏమీ లేదు, వాళ్ళిద్దరికి మధ్యలో మీడియేటర్. పురుషాకార భూతురాలు అని వైష్ణవ సాంప్రదాయంలో కొన్ని పదాలు, ఆధ్యాత్మికంలో కొన్ని పదాలు వాడతారు. అంటే మీడియేటర్, వాళ్ళకి వీళ్ళకి మధ్యవర్తిత్వం చేస్తున్న మన పిల్లాడండి, మనవాడే, పర్వాలేదు మీరు కటాక్షించండి అని చెప్పగలదు అమ్మ అయితే. అంటే ఇప్పుడు ఆచార్యుడి అధీనంలో ఉంది ఎవరు? యశోద. ఆచార్యుడి అధీనంలో ఎవరుంటారు? మంత్రం ఉంటుంది. అంటే యశోదాదేవి మంత్రము. ఆ మంత్రం యొక్క అధీనంలో ఎవరున్నాడు? కృష్ణుడు ఉంటాడు. మంత్రం యొక్క అధీనంలో కృష్ణుడు ఉంటాడు. ఆచార్యుని యొక్క అధీనంలో మంత్రం ఉంటుంది. ఆ మంత్రమే కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు మంత్రాన్ని మనం ఏమనుకోవచ్చు? యశోదాదేవి అనుకోవచ్చు. మరి యశోదాదేవి మనకి మంచి మంత్రాలు, విష్ణు మంత్రాలు చెప్పుకోవాలి అంటే మంచి మంత్రాలు ఉన్నాయట. అవి ఏంటిట? విష్ణు షడక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి, అష్టాక్షరి, ఈ మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు నందగోపాలు యొక్క ఔదార్యాన్ని మెచ్చుకుని వచ్చేసారు యశోదాదేవి దగ్గరికి. యశోదాదేవి దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు యశోదాదేవిని లేపాలి. యశోదాదేవి హాయిగా పడుకుని ఉంది. మరి యశోదాదేవి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. యశోదాదేవి చాలా గొప్పదిట. తల్లులందరిలోకి కూడా యశోదాదేవి ఎలా గొప్పదో, మంత్రాలన్నింటిలోకి కూడా నారాయణ అష్టాక్షరి మంచిదిట, గొప్పది. అంటే మంచి పవర్ఫుల్ మంత్రం. నారాయణ అష్టాక్షరిని ఉపాసన చేస్తే పరమాత్మ ఖచ్చితంగా మనకి దర్శనమిస్తారు. దానికి మనం ఆచార్య ఉపాసన చెయ్యాలి. అందుకని మంత్రాలలోకెల్లా నారాయణ అష్టాక్షరి ఎంత ఉత్తమమైనదో అలాగా తల్లులందరిలోకి కూడా యశోదాదేవి ఉత్తమరాలు. ఎందుకు యశోదాదేవి ఉత్తమరాలు? యశోదాదేవి దగ్గర దాక్కుని పెరిగాడు కృష్ణ పరమాత్మ. ఆ భాగ్యం కౌసల్యాదేవికి ఎక్కడ దొరికింది? కౌసల్యాదేవికి దొరకలేదు. పోనీ దేవకి వసుదేవుల్లో దేవకి ఏమైనా దొరికిందా? దేవకి ఆ భాగ్యం కలగలేదు. ఈవిడ ఎలా దాక్కుని పెంచింది కృష్ణ పరమాత్మని. ఎప్పుడు ఏ రాక్షసుడు లేకపోతే ఏ రాక్షసి ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఎవరైనా ఇంటికి వచ్చి కృష్ణయ్య ఉన్నాడు అనుకోండి, పౌడి చాటును దాచేసి కృష్ణుడు లేడు పడుకుంటున్నాడనో, కృష్ణుడు ఆడుకుంటున్నాడనో, ఇప్పుడే పాలు తాగి పడుకోబెట్టాడనో ఏదో చెప్పి పంపించేసేది, కానీ కృష్ణుడికి కనిపించేది కాదు. పైగా ఈ కృష్ణుడు అందగాడేమో, ఎవరైనా దిష్టి అన్న తగిలేస్తుందేమోనని అస్తమాన్ని కృష్ణుడి కోసం ఎవరైనా వస్తే కృష్ణుడు పడుకున్నాడనో ఏదో ఒకటి చెప్పేసేది తప్పితే, అంటే కృష్ణుడిని దాచేసేది. తనలో కృష్ణుడిని దాచి పెంచేది అనమాట. ఏమో ఏ గోపికైనా ఎత్తుకుపోవచ్చేమో కృష్ణుడిని. పోతన గోపికా వేషధారి రాలేదా? ఎత్తుకుపోలేదా? నానా హంగామా చేయలేదా? అందుకని ఎప్పుడూ కూడా కృష్ణుడి పట్ల జాగరూకతతో ఉంటూ కృష్ణుడిని దాచి అమ్మవారు
పెంచుతూ ఉంటారనమాట. అందుకని అలాంటి నంద యశోదల దగ్గర ఉన్నాడు కృష్ణ పరమాత్మ. మరి నందగోపుడే ఆచార్యుడు అని చెప్పుకున్నాం, యశోదాదేవి మంత్రము అని చెప్పుకున్నాం. భగవత్ సమాశ్రయణమైనటువంటి అమ్మవారిని ముందర ఆశ్రయించి అప్పుడు నందగోపుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ నందుడంటే భయం కొద్దీ వీళ్ళు నందుడిని ముందర ఆశ్రయించి అమ్మవారిని ఆశ్రయిస్తారు అని చెప్పి, అని వీళ్ళకి ఏం తెలియదు కదా. సరే, వీళ్ళు మళ్ళీ ఏమంటారు, యశోదాదేవి కొంబనార్కెళ్ళాం కొలుందే కొలవలెక్కే, మా కులానికే మంగళదీపం, నీ కడుపుని కదా పుట్టాడు కృష్ణుడు, అందుకని మమ్మల్ని అందరినీ ఉద్ధరించేటటువంటి కృష్ణ పరమాత్మ నీ కడుపుని పుట్టాడు కాబట్టి మన కులము దేని వల్ల ప్రకాశించింది, నీ వల్లే. అందుకు నువ్వు మంగళ దీపరేఖ, నువ్వే మంగళమమ్మ మాకు. అటువంటి నువ్వు పడుకోవడం ఏంటి, లే, నువ్వు లేచిరా, నీకు నీ పిల్లాడి మీద ఎంత వాత్సల్యం ఉందో అంత వాత్సల్యాన్ని మా మీద చూపించు, మా మీద చూపించి మమ్మల్ని కృష్ణుడి దగ్గరికి చేరేలాగా చెయ్యి అని చెప్తున్నారు. అంటే మనం ఇప్పుడే చెప్పాను మీకు, నందుడికి కృష్ణ పరమాత్మకి మధ్యలో పడుకుని ఉంది అమ్మవారిని. దీంట్లో ఒక అర్థం ఉంది. ఓంకారం ప్రణవాక్షరం తెలుసు కదా, ప్రణవాక్షరంలో 3 అక్షరాలు ఉంటాయి. పైకి మనకి ఒకే అక్షరంగా కనపడినప్పటికీ 3 అక్షరాల యొక్క సముదాయమే ప్రణవాక్షరం. అకారము, ఉకారము, మకారము. ఆ ఊ మాలో మధ్యలో అక్షరం ఏంటి, ఉకారం. అకారము అంటే అంతరాత్మ, మకారము అంటే మనిషి. మనిషికి జీవుడికి దేవుడికి మధ్యలో ఉన్నది అమ్మవారు. అంటే ఓంకారాన్ని భాషిస్తున్నట్లుగా తమ హృదయ కుహరంలో స్వామిని అలా పెట్టుకోవాలి, మనం మధ్యలో పెట్టుకోవాలి మనం. అంతేకాదు అమ్మవారు శ్రీకారం కూడా. శ్రీ అంటే అమ్మవారు మనల్ని దగ్గరుండి పరమాత్మ దగ్గరికి, అంటే మనం ఆశ్రయించదగింది అమ్మవారే, అమ్మవారు ఆశ్రయించేది పరమాత్మని. ఆ రకంగా మనల్ని అమ్మవారు దగ్గరికి తీసుకుని పరమాత్మ దగ్గరికి చేరవేస్తుంది. అందుకని ఖచ్చితంగా మనకి అమ్మవారి యొక్క కటాక్షం ఉండే తీరాలి. రామాయణంలో కూడా జానకీదేవి అంటే మన సీతాదేవిని రామచంద్రమూర్తికి మాత్రమే భార్య కాదు, ఆవిడని ఎలా అన్నారు, ప్రయాణం భరతాదీనం భాతృనాం దేవతాచయ, భరతుడు మిగిలిన 3 సోదరులకి కూడా అమ్మవారి దేవత. అంతే కదా, ఆ సర్వేశ్వరుడైనటువంటి రామచంద్రమూర్తికి రామస్య మనఃకాంత మనోహరి, అమ్మవారు అటు రామచంద్రమూర్తికి కావాలి, ఇటు ఈ మరుదులైనటువంటి 3కి కావాలి. అలాగే యశోదాదేవి భర్త, సర్వేశ్వరుడైనటువంటి భర్త కావాలి యశోదాదేవికి, ఇటు పిల్లవాడు కావాలి. అందుకనే మనకి భగవద్ రామానుజులు కూడా దేవదేవ దివ్య మహిషి అఖిల జగన్మాత్రం, ఆవిడెవరు, దేవదేవుడైనటువంటి సర్వేశ్వరుడికి పట్టప్రాణి. అంతేకాదు సకల జగత్తుకు కూడా తల్లి, 2 రకాలైనటువంటి పాత్రలు పోషిస్తుంది జగన్మాత. అందుకని ఆవిడ్ని సర్వేశ్వరితోనూ ఎంత సంబంధం ఉందో, ఎంత అనుబంధం ఉందో, జీవులైన మనందరితోనూ కూడా అంతే అనుబంధం ఉంది, అంతే బంధం ఉంది. కాబట్టి గోపికలు ఎప్పుడైతే యశోదాదేవి దగ్గరికి వెళ్ళారో, యశోదాదేవి ఖచ్చితంగా గోపికలని తనతో పాటు తీసుకెళ్లి శ్రీకృష్ణ పరమాత్మను చేర్చే బాధ్యత కూడా ఆవిడ మీద ఉంటుంది. గోపికలు కావాలి, నందుడు కావాలి, అలాగే నందుడు కావాలి, కృష్ణ పరమాత్మ కావాలి. అందరితోనూ కూడా ఉన్నటువంటి బంధం చాలా బలీయమైనది. అందుచేత యశోదాదేవి కూడా గోపికల యొక్క ఆర్తికి ఆవిడ లొంగిపోయి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకోవాలి. అందుకనే ఆవిడ్ని స్త్రీలలో ఉత్తమురాల, నారీణాం ఉత్తమ మధు, సీతమ్మ వారిని అంటాం. నారీణాం ఉత్తమ మధు అని సీతమ్మ వారిని ఎందుకన్నాం, తనకు తానుగా రావణాసురుడి చెరలోకి వెళ్ళిపోయింది. అంతేగాని రావణాసురుడు బలవంతంగా మాయాలేడిని పంపించే జగన్మాతను పట్టుకోగల శక్తి రావణాసురుడికి ఎక్కడ ఉంటుంది, ఎందుకు వెళ్ళింది అలాగా, రావణాసురుడి చెరలో అనేక మంది అమ్మాయిలు ఉండిపోయారు. ఆ ఆడపిల్లలందరినీ రక్షించడం కోసం తను వెళ్ళవలసి వచ్చింది. తన కోసం రాముడు వస్తాడు, రావణాసురుడిని చంపేస్తాడు, అందరి యొక్క వనితలందరికీ, మహిళామణులందరికీ కూడా విముక్తి కలుగుతుంది అని వెళ్ళింది. కానీ జగన్మాతని పట్టుకోవాలి అంటే ఎవరి తరం అండి, ఎవరి తరమో కాదు. అది ఒక అమ్మవారు కూడా ఒక మాయ, అంతే, ఒక కథ మాయగా చేశారనమాట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యశోదాదేవిని కూడా మా కులానికి మంగళదీపమా అంటూ సంబోధిస్తూ ఉన్నారు. మా స్వామిని, స్వామి స్వామిని, స్వామి నందగోపుడైతే స్వామిని యశోదాదేవి, మా స్వామిని నీ గర్భంలో కదా కృష్ణ పరమాత్మని ఇముడ్చుకుని దాగి దాచి పెంచావు కాబట్టి అటువంటి దాచి పెంచినటువంటి ఆ కృష్ణ పరమాత్మని మాకు అందించు. యశోద అంటే ఏంటి, యశహ అంటే కీర్తి, దా అంటే ఇచ్చేది, కీర్తి ఇచ్చేది, కీర్తినిచ్చేది ఏంటి మంత్రమే. అటువంటి మంత్రానికి ప్రతిపాద్యంగా ఉన్నటువంటి యశోదాదేవిని లేపుతున్నారు ఈ పాసరంలో. ఇంకా మీకు ఇందాక చెప్పాను కదా, నారాయణ అష్టాక్షరి, ద్వాదశాక్షరి, షడక్షరి అని.
షడక్షరి అంటే ఓం విష్ణవే నమః, అది షడక్షరి. మనకి వాసుదేవ ద్వాదశాక్షరి అంటే తెలుసు, ఓం నమో భగవతే వాసుదేవ, చాలా పవర్ఫుల్ మంత్రం. మనం ఏమనుకుంటాం అంటే మనకి ఏదైనా మంత్రం తెలిసిపోయింది అనుకోండి, అది అందరికీ తెలిసిపోయిన మంత్రమే కదా, ఇది పెద్ద పవర్ఫుల్ కాదు అలా అనుకున్నారంటే మీరు దోషం చేసినట్టే. ప్రతి మంత్రము కూడా, ఎందుకంటే ఇవి సర్వవ్యాపకత్వాన్ని సూచించే మంత్రాలు, వీటికి మంత్రోపదేశం ఉంటే మంచిదే, ఒకవేళ లేకపోయినా కూడా దోషం లేదు. అందుకని ఈ మంత్రాలని మనం ఆచార్యుల వారి దగ్గర నుంచి తీసుకుని గనక జపిస్తే తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. అలా ఆచార్యుల వారి వద్ద నుంచి కాకుండా మామూలుగా మనం ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించుకుంటే ఫలితాన్ని అయితే ఇస్తాయి కదా, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మన బదులు చేయడానికి ఆచార్యుల వారు ఉండరుగా, మన బదులు వకాలతా పుచ్చుకోవడానికి ఆచార్యుల వారు ఉండరుగా, అందుకని కొంచెం టైం పడుతుంది, మనమే శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. అందుచేత మనకి తెలిసాయి కాబట్టి మంత్రాలు పవర్ తక్కువ, తెలియని మంత్రాలు పవర్ ఎక్కువ అని అనుకోకూడదు సుమా, అటువంటి పాపం మాత్రం మనం చేయకూడదు. అలాగే నారాయణ అష్టాక్షరి అంటే ముందు ఓంకారం ప్రణవాక్షరం ఉంటుంది, మధ్యలో నారాయణ అన్న 4 అక్షరాలు ఉంటాయి, చివరన నమఃపూర్వకమైనటువంటి వాచకం ఉంటుంది. సాక్షాత్తు భగవద్ రామానుజుల వారి గుడి ఎక్కి పైకెక్కి అందరికీ ఉపదేశం చేసేసారు అష్టాక్షరి. అసలు మామూలుగా అయితే అష్టాక్షరి దివ్య మహామంత్రం చెవిలోనే చెప్పాలి, పైకి ఉచ్చరించకూడదు. ఏ మంత్రమైనా సరే పైకి వినపడేలాగా ఉచ్చరించకూడదు, మనసులోనే చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి. ఓంకారం అన్నది కూడా బీజాక్షరమే, అకార ఉకారం అకారం 3 బీజాక్షరాల సముదాయం అది. అందుకనే ఆ ఓంకారం సింగిల్ గా మాత్రం ఉచ్చరించకూడదు. ఓం 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 అంటే సింగిల్ గా అనకూడదు, ఎందుకంటే మన దన్ను సరిపోదు, ఆడవాళ్ళకి మళ్ళీ దాన్ని పట్టుకోగలిగేటటువంటి కెపాసిటీ శక్తి ఉండదు, అందుకని ఓంకారాన్ని ఉచ్చరించకూడదు అంటారు. అది కూడా లయబద్ధంగా ఉచ్చరించాలి, అలా ఉచ్చరించడానికి మన శక్తి సరిపోదు, అది ఆచార్య అనుగ్రహం చేతనే మనం చేయాలి తప్పితే. అలాగే వేరే నామాలతో కలిపి ఓంకారాన్ని ఉచ్చరించవచ్చు, దానికి దోషం లేదంటుంది శాస్త్రం. అందుకని ఈ నారాయణ అష్టాక్షరి ఎంత ఉత్కృష్టమైనటువంటి మంత్రమో అంత గొప్ప తల్లి యశోదాదేవి అంటూ యశోదాదేవిని కీర్తిస్తూ మేలుకొలిపారు. అంబరమూడరత్తు ఓంగిలగడంద ఒంబర్ కోమానే, ఇంకా కృష్ణ పరమాత్మ వంతు వచ్చింది. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా కృష్ణయ్య, నువ్వు ఎలాంటి వాడివి, మళ్ళీ ఆయన వాత్సల్యాన్ని గుర్తు చేస్తున్నారు. మనం 3వ పాసురంలో చెప్పుకున్నాం, ఓంగిలగలంద ఉత్తమంత ఏర్పాడే అంటే వామనావతారం. ఆయన ఎలాగైతే మొత్తం శరీరాన్ని అంతటినీ పెంచేసి మొత్తం ఆకాశాన్ని కూడా చీల్చుకుంటూ వెళ్ళిపోయి పైన ఒక పాదంతో కింద ఒక పాదంతో బలిచక్రవర్తి నెత్తి మీద ఇంకో పాదంతో ఎలాగైతే ఆక్రమించేశాడో, ఎందుకని అలా చేశాడు, ఆయనకి ఏంటి అవసరం, వాత్సల్యం, భక్తుల మీద ఉండేటటువంటి ప్రేమ చేత వాత్సల్యం. అంటే వాత్సల్యానికి పరాకాష్ఠ అవతారం ఏంటంటే ఈ వామనావతారమే. మరి ఎంత వాత్సల్యం కాకపోతే తన భక్తుడి కోసం ఎవరూ కూడా స్వీకరించని ఆ యొక్క ఆకారాన్ని స్వీకరించాడు. ఆకారాన్ని స్వీకరించాడంటే 3 అడుగుల బాలుడిగానే ఉంటాడు కదా, మనకు తెలుసు, వాళ్ళు ఇంక ఎదగరు, అంతే ఉంటారు. మరి అలాంటి ఆకారాన్ని మనం ఎంతో వింతగా చూస్తామే, మనం అసలు యావగించుకుంటామే, అసలు అటువంటి వాళ్ళని చాలా విచిత్రంగా చూస్తామే. మనం చూడడం వరకే, వాళ్ళు ఏమన్నా మనం పక్కన కూర్చుంటే మనం ఏమన్నా ఇదే పోతామేమో అని చెప్పి మనం కూడా దూరంగా వెళ్ళిపోతామే. అంటే అందరూ యావగించుకునేటటువంటి ఆకారాన్ని పొందాడా మన కోసం, ఎంత వాత్సల్యం లేకపోతే అలా పొందుతాడు. పోనీ అటువంటి ఆకారాన్ని పొందడం మాత్రమే కాదు, యాచన చేశాడు, నాకు ఇవ్వు 3 అడుగుల నేలని చేయి చాచి అడిగాడు. ఎవరి కోసం అడిగాడు, మన కోసం కాదు, మనల్ని కూడా అదే అడిగాడు కదా, 3 అడుగులు ఇవ్వండి నాకు అన్నాడు. మనల్ని అందరినీ కూడా బలి చక్రవర్తిని మిషగా పెట్టుకుని మనల్ని అందరినీ 3 అడుగుల నేల అడిగాడు. ఆ 3 అడుగులు మీకు చెప్పాను, యత్ కరోష్ యదస్నాస్ యజ్జోష్ దదాసేత్ యత్ తపస్సు కౌంతయ్య తత్ కురుష్వ మదర్పణం. మనం ఏం చేయాలి, మనం చేసే ప్రతి పని కృష్ణ అర్పణం చేయాలి, మనం తినే ప్రతిదీ కృష్ణార్పణం చేయాలి, మనం చేసే ప్రతి దానం కృష్ణార్పణం చేయాలి, మనం చేసే తపస్సు, పూజలు, యజ్ఞము, హోమము, దానము అన్ని కూడా కృష్ణార్పణం చేయాలి. మీరు నిష్కల్మషంగా కర్మ పరిత్యాగం అంటే ఏంటి, కర్మణ్యేవాధికారస్తే మాపలేషు కదాచన, మీరు కర్మలు చేయండి, దాని నిందు సంగము గాని అనురాగం గాని కోరిక గాని ఉంచుకోకుండా కర్మలు చేయండి, నేను మీ సంగతి నేను చూసుకుంటాను, అంతలా తల కొట్టుకుని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆ 3 అడుగుల నేల మనల్ని అడిగాడు, అంత వాత్సల్యమూర్తి. ఎందుకలా అడుక్కోవాలి, ఆయనకి ఏంటి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఈ 3 జగాలను తనలో ఏలేవాడు, భువనైక లోకాలను తనలో ఇముడ్చుకున్నవాడు, ఆయనకి ఏమన్నా కర్మ ఏం లేదు కదా, మన కోసం, మన మీద వాత్సల్యం కోసం. ఆ వాత్సల్యతకి పరాకాష్ఠ అయినటువంటి వామన అవతార మూర్తి యొక్క అంతటి వాత్సల్యతను గుర్తు చేస్తూ, కృష్ణ నువ్వు అంత వాత్సల్యం కలిగిన వాడివి కదా, నువ్వు పడుకోవడం ఏంటి, మమ్మల్ని ఉద్ధరించాలి గాని, ఎంతో వాత్సల్యం ఉంది నీకు, వాత్సల్యమైనటువంటి మూర్తివి, నువ్వు పడుకోవడం కాదు కదా, నువ్వులే. పైగా ఆ
శరీరాన్ని పెంచినప్పుడు నిన్ను ఎవరైనా అడిగారా? మనకి భగవత్ స్పర్శ కలగాలని చెప్పి కోరుకుంటాం. కోరుకున్నా కూడా దొరకని భగవత్ స్పర్శ కోరుకోకుండానే జగత్తుకి అందించాడుగా. చేతనాచేతన వస్తువులందరికీ కూడా అందించాడుగా. కదిలే వస్తువులకి కదలని వస్తువులకి కూడా అందించాడుగా. ఎన్ని రాళ్ళు, ఎన్ని ముళ్ళు, ఎన్ని కొండలు, ఎన్ని బండలు, ఎన్ని తరించిపోయాయి ఆయన పాదస్పర్శ సోకి. మరి చేతనాచేతన వస్తువుల్ని అడగకుండానే వాళ్ళందరికీ కైవల్యము మోక్షము ఇచ్చావే, మరి మాకు మేము ఇంతవలా నడిచొచ్చాం, నీ ముంగిటికి వచ్చాం, మమ్మల్ని కటాక్షించు. నువ్వు ఎంతో వాత్సల్యమూర్తివి కదా. రక్షించు రక్షించు అని కోరితేనే రక్షిస్తావా, లేకపోతే రక్షించవా? నువ్వు రక్షణకి రక్షించేవాడే నిద్రపోతే మమ్మల్ని రక్షించేది ఎవరు? మమ్మల్ని రక్షించేవాడు ఎలా ఉండాలి? కాపలావాడు ఎలా ఉండాలి? కళ్ళు తెరుచుకుని ఉండాలి కదా. మనల్ని రక్షించేవాడు ఎలా ఉంటాడు? మనకు ఒక గార్డు ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటాడు? నిద్రపోతాడా? మనం ఎందుకు పెట్టుకున్నట్టు గార్డుని ఇంకా పడుకుంటే? మమ్మల్ని రక్షించేవాడు నిద్రపోతే ఇంక మమ్మల్ని రక్షించేది ఎవరయ్యా? నువ్వు లేచిరా, నువ్వు మేలుకునే ఉండాలి, పడుకోవడానికి కుదరదు. ఏంటి ఈ నిద్ర ఏంటి నీకు అని ఎన్నో రకాలుగా ప్రార్థిస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మని. అయితే ఏమంటారంటే, నిన్ను ఆశ్రయించి, ఓహో మాకు రాజ్యం పోయింది, రాజ్యం ఇయ్యి, మాకు ఇలాగా ఫలానా ఆయన యజ్ఞం చేసేస్తున్నాడు కాబట్టి నన్ను కాపాడు, నాకు రాజ్యం నాకు తెచ్చిపెట్టుని అడిగితేనే ఇస్తావా? మేము గోపికలం కదూ, మాకేం తెలియదు కదూ, అందుకని నాకేం ఇవ్వవా అంటే, నిన్నే పొందాలని చెప్పి కోరుకున్నా. మాకు రాజ్యాలు వద్దు, నువ్వు ఇచ్చే మేడలు వద్దు, కారులు వద్దు, ఏమీ వద్దు. మా కోసం యజ్ఞాలు యాగాలు చెయ్యక్కర్లేదు. మా కోసం మునిపత్నుల దగ్గరికి వెళ్ళి నువ్వు యాచన చేసి అన్నం అడిగి పెట్టక్కర్లేదు. మా కోసం నువ్వు మా దాహం తీర్చక్కర్లేదు. మాకేం చెయ్యక్కర్లేదు, మాకు నువ్వే కావాలి. నువ్వు కావాలని నేను మీ దగ్గరికి వచ్చాం, అందుకని మాకేం ఉపకరించవా? నువ్వు మాకు ఉపకరించు, మమ్మల్ని కటాక్షించు. దేవతల కోసం నువ్వే యాచకుడివై వెళ్ళావు కదా, అంత వాత్సల్యమూర్తి ఇలా పడుకోవడం ఏంటి? ఏంటి నిద్ర నీకు? నీ గురించి తెలియని చెట్లు కూడా కటాక్షించేసావే, కొండలను కూడా కటాక్షించేసావే. కొండలంటే గోవర్ధనగిరి పర్వతం ఎత్తాడు కదూ, అది. కొండల్ని బండల్ని అందరినీ కటాక్షించో. మరి నీ గురించి ఏమీ తెలియని వాళ్ళనే కటాక్షించినప్పుడు నీ గురించి అన్ని తెలుసుకుని వచ్చాంగా, మమ్మల్ని ఎప్పుడు కటాక్షిస్తావు? అందుకని నువ్వు లేచి మమ్మల్ని కటాక్షించు. పాండవుల కోసం రాత్రి పగలు లేక శ్రమించావు నువ్వు. పాండవులకి ఎంత సేవ చేసావు నువ్వు. అలాగే ద్రౌపది గోవిందా అంటూ నువ్వు వెళ్ళి పరుగు పరుగుని ద్రౌపదికి నువ్వు సాక్షాత్కారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఎక్కడో ఉండి వస్త్రాలు మాత్రమే పంపించావు. ఎంత నిర్దయుడు అయ్యా నువ్వు. వస్త్రాలు పంపుతావు, నువ్వు వెళ్ళొద్దు అక్కడికి, సమయానికి వస్త్రాలు పంపేశావు. పైగా నిద్రపోతుందో. పైగా మేము ఎలా ఉన్నాం? అప్పులోళ్ళు వస్తే చూడండి, రేపు ఈఎంఐ ఎలా కట్టాలి, ఇంకా జీతం పడలేదు, లేకపోతే ఇంకా డబ్బులు అందలేదు, మనం అప్పులోళ్ళు తిరిగేస్తున్నారు, అప్పులు ఎలా కట్టాలన్న వాళ్ళు నిద్ర పట్టదు. అలా మేము ఉన్నావా? నువ్వేమో చక్కగా పడుకున్నావా? ఇదేం విచిత్రం, ఇదేం విడ్డూరం. నువ్వు లేచి మమ్మల్ని రక్షించు. నా కోసం నువ్వు వామనావతారం ఎత్తక్కర్లేదు, మా కోసం నువ్వు యాచించను అక్కర్లేదు, మా కోసం నువ్వు 3 అడుగుల నేలని కొలిచేసినట్టుగా భూమి అంతా కొలవక్కర్లేదు. మాకేం చేయాలి? నువ్వు నీ దివ్యమంగళ విగ్రహాన్ని కదా చూడడానికి వస్తాను. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అని మంగళాశాసనంలో చెప్పుకుంటున్నాం కదా. నీ అవయవ సౌందర్యాన్ని చూసి, నీ అవయవ సౌందర్యానికి ఏ దృష్టి తగలకుండా ఉండాలని, నీ దేహ సౌందర్యాన్ని చూసి, నీ నిద్రాకాలిక సౌందర్యాన్ని ముచ్చటపడి చూసి వెళ్ళిపోదాం, మంగళ పాడదాం అని చెప్పి వస్తే కనీసం మా వైపు చూడనైనా చూడవేంటయ్యా? ఎడబాటుతో వేగిపోతూ ఉన్నాం ఇక్కడ. మేము విలపించి ఉన్నాం. అందుకని ఒక్కసారి నువ్వు లేచి రా అంటూ ప్రార్థిస్తున్నారు లోపల ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని. మళ్ళీ కృష్ణుడు ఏం చేస్తాడు? వీళ్ళన్నీ వింటున్నాడు. వింటూ మళ్ళీ గోపికలు ఏమంటారంటే, ప్రేమించిన మా వద్దకు రావడానికి నీకేంటి? మిమ్మల్ని ద్వేషించట్లేదుగా, నువ్వు ద్వేషించిన వాళ్ళని కూడా కటాక్షిస్తావు, కానీ మేము ప్రేమిస్తున్నాంగా, మా దగ్గర నువ్వు విముఖత ఎందుకు చూపిస్తావు అంటే, కృష్ణుడు అన్నట్ట, నన్ను కాదర్రా ముందు లేపేది, మా అన్నగారు ఉన్నారు, మా అన్నగారు లేపేశాక అప్పుడు నా దగ్గరికి రండి అన్నట్టుగా అనేసి తిరిగి పడుకున్నట్ట. అప్పుడు కానీ గుర్తు రాలేదు పక్కనే ఇంకో దుప్పటి ముసుగేసుకుని ఇంకొక ఆయన ఉన్నాడని. మరి దాంట్లో ఉన్నవాళ్ళు వీళ్ళ అన్నగారా కాదు ఎలా తెలుస్తుంది? వీళ్ళకి ముసుగు పెట్టుకుంటే ఏం తెలుస్తుంది? తెలియదు కదా. కానీట ఆ దుప్పట్లోంచి కాలు కనబడుతుంది, మంచి బంగారు కడియంతో ఉన్నటువంటి కాలు కనబడుతుంది. ఆ పాదాన్ని చూశారు. ఎందుకంటే నందవ్రజంలో బంగారు కడియం మన బలరాముడికి తప్ప ఎవరికి లేదుట. ఆ బలరాముడికి తప్ప ఎవరికి లేనటువంటి ఆ కాలు చూసి, ఆ బంగారు కడియం ఉంది కాబట్టి ఈయనే బలరాముడు, ఆయన లేపాలి. ఎందుకని బలరాముడికి బంగారు కడియం ఉంది? బలరాముడు పుట్టాకట అంతకు ముందు 6 గర్భాలు పోయాయి, 6 పిల్లలు పనికి రాల. బలరాముడే నిలిచాడు. బలరాముడు పుట్టాకనే ఐశ్వర్యం కూడా వచ్చింది.
బలరాముడు వచ్చాకనే కృష్ణ పరమాత్మ కూడా వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంత సంతోషాన్ని ఇంత ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టాడు కదా. ఆ కృతజ్ఞతగా ఆ గుర్తుకి బలరాముడి కాడికి బంగారు కడియం తొడిగేట నందుడు. అందుకని ఆ నందవ్రజంలో ఎవ్వరికీ కూడా కాలికి బంగారు కడియం ఉండడానికి వీల్లేదు. అది కేవలం బలరాముడు మాత్రమే వేసుకోవాలి. అటువంటి కాలు ఉన్నటువంటి ఆహా ఓ బలరామ లక్ష్మణ సంపద. అప్పుడేమో లక్ష్మణుడు రాముడికి తమ్ముడిగా పుట్టాడు. ఇప్పుడేమో నువ్వు ఈయనకి అన్నగారిగా పుట్టావు. ఏం భాగ్యం అయ్యా నీది. లక్ష్మణుడు ఎంత భాగ్యశాలియో నువ్వు అంత భాగ్యశాలివే. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి సోదరుడు అంటే భాగ్యం కాదా మరి? అంతటి భాగ్యాన్ని పొందింది నువ్వు పడుకోవడం ఏంటి? నువ్వు రాత్రింబవళ్ళు లక్ష్మణస్వామి ఎలాగైతే రామచంద్రమూర్తికి సేవలు చేశాడో, రామచంద్రమూర్తికి సర్వకాల సర్వావస్థలైన తన పనులు కూడా మానుకుని తను తిన్నాడా, తిరిగాడా, పడుకున్నాడా, భోజనం చేశాడా అన్నది కూడా చూసుకోకుండా రామచంద్రమూర్తి సేవ ఎందే నిమగ్నమైపోయి పడుకోకుండా కనిరప్ప వేయకుండా సర్వకాల సర్వావస్థలైంది రామచంద్రమూర్తి యొక్క కైంకర్యంలో లేనపోయిపోయి ఎలా ఉన్నాడో లక్ష్మణస్వామి, నువ్వు అలాగే ఉండాలిగా. నువ్వేంటి నిద్రపోతుందో పైగా ఈయన వదిలేసి నువ్వు కూడా లక్ష్మణ స్వామి లాగానే ఉండాలి. కాబట్టి లేచిరా, నువ్వు మాతో శ్రీకృష్ణ పరమాత్మను మాతో చేర్చు. లక్ష్మణ స్వామి ఎంతమందిని చేర్చాడు రామచంద్రమూర్తితో? ఒక సుగ్రీవుడా, ఒక విభీషణుడా, ఒక హనుమ, ఇంతమందిని కదా చేర్చాడు. మరి నువ్వు కూడా అలాగే మమ్మల్ని మాతో కృష్ణ పరమాత్మని చేర్చాలి కదా. అలా చేర్చడం మానేసి నువ్వు పడుకుంటావా? శ్రీకృష్ణుడితో చేర్చడానికి సహాయపడు నువ్వే పడుకుంటే మమ్మల్ని ఎవరు చేరుస్తారు? ఇంకా అంటే సర్వకాల సర్వావస్థలేందు నువ్వే కదా, ఆ పక్కనే ఉంటావు నువ్వు. అందుకని ఖచ్చితంగా నువ్వు లేచి వచ్చి మమ్మల్ని కృష్ణ పరమాత్మ దగ్గరికి చేర్చు, కృష్ణుడిని మాతో చేర్చు అని అడుగుతూ ఉన్నారు. అంతేకాదుట మరి పైగా నువ్వేం చేయాలి? కృష్ణ పరమాత్మకి దాస్యత్వం చేయాలి. దాసదాస చరమావధి దాసదాస శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అంటారు సుప్రభాతంలో. నువ్వు కృష్ణ పరమాత్మకి లక్ష్మణస్వామి ఎలాగైతే చేశాడో నువ్వు అలా చెయ్యాలి కదా. దాసుడు నువ్వే పడుకుంటే మాగతేం కాదు. అందుకని నువ్వు లేచిరా అంటూ పదే పదే పిలుస్తోందనమాట. అంటే భగవద్భక్తుల ద్వారా పరమాత్మని ఆశ్రయించాలని అనుకుంటున్నప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవడం కాదు, ముందర ఒక్కొక్క స్టెప్ అన్నమాట. ఆచార్య సమాశ్రయం చెయ్యాలి అమ్మవారి ద్వారా, భాగవతోత్తముల ద్వారా. అప్పుడు కానీ మనకి పరమాత్మని చేరేటటువంటి దశ రాదు. లక్ష్మణస్వామి కూడా అట్లాగనే కదా విభీషణుడు, అలాగే ఆంజనేయుడు, సుగ్రీవుడు, గుహుడు వీళ్ళందరినీ కూడా చేర్చాడు. అలాగే నువ్వు కూడా మమ్మల్ని చేర్చు. నీ లిస్టులో కూడా కొన్ని పేర్లు ఉండాలిగా. నీ ద్వారా కొంతమందిని చేర్చాలని ఏది నువ్వు పడుకోవడం కుదరదు. నువ్వు లేచిరా. భగవద్భక్తుల దాస్యం స్వీకరిస్తే భగవంతుని యొక్క దాస్యం స్వీకరించినట్లే. భగవద్భక్తుల యొక్క సేవ చేసుకుంటేటే భగవానుడు సేవ చేసుకున్నట్టే. ఇంతకు ముందు పాత్రల్లో చెప్పుకున్నాం మనం. ఆయన దేన్నైనా ఊరుకుంటాడు కానీ తనని నిర్లక్ష్యం చేసినా ఊరుకుంటాడు, కానీ తన భక్తుల్ని నిర్లక్ష్యం చేస్తే ఊరుకోడు. కాబట్టి మేము కృష్ణ పరమాత్మను ప్రేమించే గోపికలం. మమ్మల్ని ఉపేక్షిస్తే పరమాత్మ ఒప్పుకోడు. కాబట్టి ముందు భక్తుల యొక్క సేవ చేసుకుని అప్పుడు పరమాత్మ సేవ చేసుకున్నట్టే. తద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మరలోకనాథ అంటారు కులశేఖరాల వారు ముకుందమాలలో. మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి? దాస్యం చేయాలి. ఆ దాస్య భావం అనేది ఉత్కృష్టమైన భావం. కానీ మనం ఏం చేస్తామంటే దాస్య భావమే పరమ నీచ భావం కింద చూస్తాం. కానీ కాదు, దాస్య భావం అనేది ఉత్కృష్టమైనటువంటి భావం. అలా స్వీకరించడం మనలో అహంకారం మమకారాలు ఉండవు. అహంకారము మమకారము పోవాలి అంటే మనం దాస్యత్వాన్ని స్వీకరించవలసిందే. అందరికీ వంగి దండం పెట్టి వంగి పనులు కనుక చేస్తే మన అహంకారం తగ్గిపోతుంది, పరమాత్మకి దగ్గర అవుతాం. అలా నువ్వు భగవద్భక్తుల యొక్క సేవ చేసుకో. భాగవత సేవే భగవత్ సేవ అంటూ చెప్తున్నారు. ఓ బలదేవ, నువ్వు అతని స్పర్శాసుకుంటే పక్కనే పడుకున్నాడు కదా, హాయిగా పడుకున్నావు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ నువ్వెవరు అసలు? నీ స్థాయి ఏంటి? పరమాత్మ కదా, శేషసాయి కదా ఆయన శేషసాయి మీద పడుకునేవాడు ఎవడు? పరమాత్మ పడుకోవాలి. పరమాత్మకి చెయ్యి నువ్వే, కూర్చుండే కుర్చీ నువ్వే, సోఫా నువ్వే, కాళ్ళు పెట్టుకునే పీట నువ్వే, అన్ని నువ్వే, మంచమే నువ్వు. ఆయన పడుకుంటే విశ్రామస్థానం నువ్వు. ఆ విశ్రామస్థానం మంచం ఎక్కడైనా పడుకుంటుందా? మంచమే పడక నిద్ర పట్టించే మంచం పడుకోవడం ఏంటి? నీ మీద పడుకుంటే నిద్ర రావాలి కానీ. అలా నీ మీద పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మ నిద్రపోయేటట్టు అర్థం ఉంది. నువ్వు పడుకోవడం ఏంటి? నువ్వు లేచిరా. పైగా భగవానుడు ఎవరి మనసుల్లో కొలువై ఉంటాడు? భగవానుడి యొక్క విశ్రామస్థానం మన హృదయమే. మన యొక్క విశ్రామస్థానం భగవానుడే. అందుచేత
నువ్వు మా ఇద్దరిని మమ్మల్ని కనుక సేవిస్తే పరమాత్మకి ఇష్టమైన పని చేసిన వాడు అవుతావు. పడక సుఖాన్ని అందించే నువ్వు నిద్రించడం తగదు, నువ్వు లేచిరా. నువ్వు ఆయనకి పడకవై ఉన్నావు, మా పడకను మాకు ప్రసాదించు. నువ్వు కనుక ఇప్పుడు మా మాట వినలేదనుకో, మేము ఒకవేళ మా కృష్ణుని మేము చేజిక్కించుకున్నాం అనుకో, ఆ తర్వాత నువ్వే మమ్మల్ని ప్రార్థించవలసి ఉంటుంది. అదే కాకుండా నువ్వు మంచిగా కనుక కృష్ణుడిని లేపి మమ్మల్ని చేర్చేసావు అనుకో, ఆ తర్వాత నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కృష్ణుడిని చూసుకోవడానికి మేము అనుమతిస్తాం, లేకపోతే మా కృష్ణుడు మా దగ్గరే ఉంటాడు అని బెదిరిస్తున్నారనమాట. కాబట్టి నువ్వు ఖచ్చితంగా మేలుకొని కృష్ణ పరమాత్మని లేపి మాతో కృష్ణుడిని చేర్చవలసింది అంటూ ఈ రోజు పాసురంలో వేడుకుంటున్నారనమాట. అంటే భగవానుడు భక్తుల హృదయంలో విశ్రమిస్తాడు కాబట్టి, భక్తులు భగవంతుని యొక్క హృదయం నందు విశ్రమిస్తారు కాబట్టి, భగవానుడు భక్తులకి విడదీరాని బంధం ఉంటుంది కాబట్టి, నువ్వు మా విశ్రామ స్థానమైనటువంటి కృష్ణ పరమాత్మని మా దగ్గరికి చేర్చు. నువ్వు చెయ్యవి అన్న విషయాన్ని మర్చిపోకు. ఆ చెయ్యవి అన్న విషయాన్ని మర్చిపోకుండా నువ్వేం చేస్తావంటే కృష్ణ పరమాత్మని మమ్మల్ని మాతో కలుపు అంటే ఈ రోజు పాసురంలో అంటే ఈ రకంగా ఆచార్య సమాశ్రయణము, మంత్రప్రాప్తి, మంత్రార్థ జ్ఞానము, మంత్రార్థ సారమైనటువంటి భాగవత శేషత్వ జ్ఞానము. భాగవత శేషత్వ జ్ఞానము అంటే పరమ భక్తులైనటువంటి భాగవతోత్తముల యొక్క సేవ కూడా ముఖ్యమే. పరమాత్మని సేవ చేసుకునే నెపంతో పరమ భాగవతోత్తముల యొక్కని వాళ్ళని పక్కన పెట్టకూడదు, వాళ్ళని ఉపేక్షించకూడదు, వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. పరమాత్మకి ఎప్పుడైనా దండం పెట్టుకోవచ్చు, కానీ పరమ భాగవతోత్తములు దొరకడం చాలా కష్టం. అటువంటి పరమ భాగవతోత్తములు దొరికినప్పుడు వాళ్ళని సేవించుకోవడం మనకి ముఖ్యమైన పని అని చెప్తూ ఈ రోజు పాసురంలో ఈ నందుణ్ణి, యశోదని, శ్రీకృష్ణ పరమాత్మని, బలరాముణ్ణి మేలుకొలిపారు. కానీ అసలు కృష్ణ పరమాత్మ మేలుకొన్నాడో లేదో పూర్తిగా మనకి పాసురంలో తెలియలేదు. రేపటి పాసురంలో కృష్ణుడు మేలుకొన్నాడా లేదా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉండిపోయారా మనం మర్చిపోయిన వాళ్ళు, అలాంటి విశేషాలన్నీ రేపటి పాసురంలో చూద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. రేపు విశేష పాసురం అమ్మవారి పాసురం. లక్కీగా రేపు శుక్రవారం అయింది. అమ్మవారి పాసురం రేపు పొద్దున్న చెప్పాను కదా మీకు, రేపు శుక్రవారం కాబట్టి అమ్మవారు కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు ఇంట్లో చక్కగా శుక్రవారం మీరు అలా చేసుకుంటారు, అలాగే పూజ అది చేసుకోండి అమ్మవారికి. అమ్మవారి పాసురం